సూర్యోదయానికన్నా ముందే ఉదయించి జగతిని నడిపించే ధరణికి, సూర్యుడిని సైతం నిద్రలేపే ప్రతి ఇంటి సౌభాగ్యానికి, చంద్రుడిని సైతం నిద్రపుచ్చే జోలపాటకి, గడియారం సైతం గమనించే గమనానికి, పుట్టుకతోనే కష్టాలకు బాధలకి చిన్నచూపులకి భారంగా భావించే ఆలోచనలకు పర్యాయపదమైన ఆడపిల్లకి, వంటింటి నుండి అంతరిక్షానికి ఎగిసిన ఆత్మాభిమానానికి, ఉన్నదాంట్లోనే సంతోషపడటం అందరికీ సంతోషాన్నిచ్చే అమ్మకి, అవసరానికి అనవసరానికి మధ్య తేడా తెలిసిన ఆర్థికవేత్తకు, ఖర్చుకి సంపాదనకి పొదుపులకి మధ్య సమతుల్యము చూపించే అకౌంటెంట్కి, సంపద కన్నా విలువైనది మనుషుల్ని బతికించే ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా చూసుకునే వంటింటి డాక్టర్కి, ఇంట్లో కుళాయి పంపు నుండి ఎలక్ట్రిసిటీ దాకా, డ్రైనేజీ ప్రాబ్లం నుంచి జీవం కోల్పోయిన వస్తువులను రీసైకిల్ చేసి వాటిని సరికొత్తగా ఉపయోగించగల ఇంజనీర్కి, జీతం లేని శ్రామికురాలికి, బోనస్ హాలిడేస్ సిక్ లీవ్స్ లేని గుర్తింపు లేని చాకిరికి, కాలనీలో పాలిటిక్స్ అయినా రిలేటివ్స్తో పంచాయతీలైనా, పనిచేసే చోట ఆధిపత్య పోరైనా, రాష్ట్రాలకు సీఎంలని దేశానికి పీఎంలను డిసైడ్ చేయగల సామాన్య మహిళకి, కష్టాలకి కన్నీళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కష్టానికి, తనకంట కన్నీరికి సున్నితమైన హృదయం కారణం కానీ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ధైర్యంగా మారిన తన ఉనికికి, మాటలో ఆప్యాయత పలకరింపులో ప్రేమను చూపిస్తూ అందరినీ అర్థం చేసుకోవడం తప్ప ఎవరికీ అర్థం కావాలని కోరుకొని సైకాలజిస్ట్కి, దేవుడికి కుటుంబానికి మధ్య వారధిగా నిలిచే ప్రార్థనకి, మాటలు పడ్డా చిన్నచూపు చూసినా లెక్కలోకి తీసుకోకపోయినా, గుర్తింపు లేకపోయినా, గౌరవాన్ని పొందకపోయినా, వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని కించపరిచిన, చుట్టూ ఎంతమంది ఉన్నా బతుకుతుంది తన పుట్టిన ఇంట్లో కాకపోయినా, చుట్టూ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు అయినా తొనకని ఆత్మస్థైర్యానికి, తన కుటుంబంని తక్కువ చేసే మాటకి గట్టిగా సమాధానం ఇచ్చే ఆత్మస్థైర్యానికి, స్కూటీ డ్రైవింగ్ నుండి అంతరిక్ష యాత్ర దాకా అంతరించిన ఆదిపరాశక్తికి, కూరగాయల మార్కెట్ నుండి షేర్ మార్కెట్ అనలిస్ట్ దాకా ఎదిగిన విద్యావేత్తకి, పిల్లలకి హోంవర్క్ చేయించే స్థాయి నుండి పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా మారిన లీడర్స్కి, కుటుంబాల మధ్యలో ఉండే పాలిటిక్స్ నుండి దేశాన్ని పాలించే పాలిటిక్స్ని సైతం శాసిస్తున్న చాణక్యురాలికి, ఇంటి ముందు ముగ్గు వేసే స్థాయి నుండి ఆకాశానికి తాకే భవంతుల నిర్మాణాన్ని సృష్టించే స్థాయికి ఎదిగిన ఆర్కిటెక్చర్కి, యూట్యూబ్ నుండి ఇన్స్టాగ్రామ్ దాకా, వాట్సాప్ నుండి షేర్ చాట్ దాకా, ఫేస్బుక్ నుండి ట్విట్టర్ దాకా, ఏ రంగమైనా ఎలాంటి హోదా అయినా అమ్మగా, కూతురిగా, చెల్లిగా, భార్యగా, అత్తయ్యగా, స్నేహంగా, స్ఫూర్తి ప్రదాతగా ఉమెన్లోనే మెన్ ఉంది, షీలోనే హీ ఉంది, మహిళలోనే హీ ఉంది. ఏ ఇంటి గడప ఎక్కినా ఈ సృష్టిని సృష్టించడానికి ఆ సృష్టికర్తకే అవసరమైన అద్భుత సృష్టి, ప్రాణవాయువు ఉన్న ఈ ధరణికి పర్యాయపదమైన మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.